అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున మీ అందరికీ హరిత అభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ప్రధానంగా ఈరోజు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అంటే మిద్దె తోటల గురించి మాట్లాడాలని వచ్చాను. కనుక రైతులందరినీ చూసిన తర్వాత నా డెసిషన్ మారిపోయింది. ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ హార్టికల్చర్ గురించి చెప్పాలనుకున్నాను. నాకు కరెక్ట్గా 15 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చారు. సో 15 నిమిషాల్లోనే ముగించడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ 1 అవర్కి వచ్చాను నేను, కానీ 15 నిమిషాలు చెప్పేస్తాను, నో ప్రాబ్లం. మనం అందరం ప్రధానంగా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అందరం చర్చించుకుంటున్నాం, నో డౌట్. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటుంటుందని మనందరం చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతాం. ఆర్గానిక్ ఫార్మింగ్ అని. సో ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటి, ఎందుకు, ఏమిటి, ఎలా, భూమిని సంరక్షిద్దాం, పర్యావరణాన్ని సంరక్షిద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా అన్నీ చెప్తుంటాము. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పూర్తి అవగాహన రైతులకు కల్పించినప్పుడు మాత్రమే ఏదైనా మనం చేయగలం. ఇప్పటి వరకు కొన్ని ఏళ్ళుగా అంటే భూమి దాని స్వరూపు భూమి ఎలా ఉండేదంటే, నిజంగా భూమి అనేది ఒక 30-40 సంవత్సరాల క్రితం మాత్రమే దాని పేరు భూమి. ఇప్పుడు అది భూమి కాదని మీ అందరికీ తెలుసు. ఆ భూమిలో దాని లక్షణాలు ఏంటి, ఏమేమి ఉండాలనేది ప్రతి ఒక్క శాస్త్రవేత్తలకు కూడా తెలుసు. దాన్ని అంతా రసం పీల్చి పిప్పి చేసిన తర్వాత ఇప్పుడు మరలా ఆర్గానిక్ ఫామ్ వైపు రైతులను కన్వర్ట్ చేసేటప్పుడు సో ఏమేమి ఎలాంటి పద్ధతులు ఉపయోగించాలి, ఏ ప్రాంతానికి, ఏ పంటకి, ఏ ఎరువులు ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలనే దాని మీద ఒక పూర్తి అవగాహన రైతుల్లో లేదు. కాబట్టే ఇప్పటివరకు మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో సక్సెస్ కాలేకపోతున్నాం. ఈ విషయం రైతులంతా కూడా చాలా విజ్ఞత ఆలోచించాలి. నాకు తిరగమటం అలవాటు. రైతుల తోటలో తిరిగి రైతుల నుంచి నేర్చుకున్న విషయాలను మాత్రమే మీకు చెప్తున్నాను నేను. అసలు ఒక చిన్న అవగాహన, అంటే టైం లేదు కాబట్టి ఏది మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. జస్ట్ ఇదొక స్లైడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక పంట మనకు బాగా పండాలంటే శాస్త్రవేత్తలు చెప్పేది నత్రజని, భాస్వరం, పొటాష్, అంతే కదా. సో నత్రజనం కావాల్సినంత మనకు దొరుకుతుంది, ఎలాగైనా ఇవ్వగలము. భాస్వరం ఉంటుంది. పొటాష్ అనేది ఆర్గానిక్ ఫర్టిలైజర్స్లో ఎక్కడ ఉంది. ఈవెన్ ఇవన్నీ మీరు గమనించినట్లయితే మనకి కెమికల్ ఫర్టిలైజర్స్లో 20-60% దొరికే ఎరువు ఇవన్నీ కూడా నత్రజని, భాస్వరం, పొటాషు మనకు ఆర్గానిక్ ఎరువులకు వచ్చేటప్పటికి 1-14% మాత్రమే దొరుకుతాయి. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ అన్నమాట. మీరు ఏ ఎరువులైనా తీసుకోండి, మొత్తం పశువుల ఎరువు కానివ్వండి, కాంపోస్ట్ కానివ్వండి, వర్మి కాంపోస్ట్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, మనం ఎటువంటి సేంద్రియ ఎరువులు వాడినా కూడా అందులో మనకి 1-14% మాత్రమే ఉంటాయి. ద సెకండ్ ఫ్యాక్ట్, ఇవన్నీ ఆర్గానిక్ ఎరువులు ఎప్పుడు కూడా చాలా స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇమ్మీడియట్గా ప్లాంట్ తీసుకోలేదు. ద థర్డ్ ఫ్యాక్ట్ ఈజ్ చాలా అడ్వాన్స్డ్గా వేస్తే తప్ప మనకి మొక్కలకి అవి అందుబాటులో రావు. ఇలాంటి పరిస్థితుల్లో మన మొక్క పుష్పించాలన్నా, ఫలించాలన్నా, క్వాలిటీ రావాలన్నా, పెస్ట్ అండ్ డిసీజులకి తట్టుకోవాలన్నా మొక్కలు వాటికి కావాల్సిందేంటి, పొటాష్. దిస్ ఇస్ ద బేసిక్ ఫ్యాక్ట్, అందరికి అర్థం కావాల్సింది. ఇటువంటి పొటాష్ సరైన మోతాదులో మనం ఆర్గానిక్ మెన్యూర్స్ ద్వారా ఇవ్వలేనప్పుడు ఎలా మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో సక్సెస్ అవుతాం మనం. సో ఇలాంటి విషయాల గురించి పూర్తిగా మనం శాస్త్రీయంగా పరిశోధించి రైతులకి సరైన దిశానిర్దేశం ఇవ్వకపోతే మనం చెప్పుకునే ఆర్గానిక్ ఫండ్ దానికి అర్థం లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకి ఒక రైతుకి ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లిలో ఒక టమోటాని ఆర్గానిక్గా పండిస్తే ఒక హెక్టార్కి మ్యాక్సిమం మనం 20-30 టన్నులు మాత్రమే తీయగలం. అదే కెమికల్గా పండిస్తే ఆ రైతుకి 70-80 టన్నుల వరకు వస్తుంది. అంటే ఒక ఆర్గానిక్ మారినంత మాత్రాన ఆ రైతు 70,000 రూపాయలు 60,000 రూపాయలు పోగొట్టుకుంటున్నాడు. ఇలాంటి రైతు పరిస్థితుల్లో ఆర్గానిక్ మనం ప్రమోట్ చేయాలంటే కనీసం 40 టన్నులన్నా టమాటోలు పండితే కానీ రైతు సర్వైవ్ కాలేడు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనకు కామన్ డైలాగ్ చెప్తుంటాం, హెల్త్ ఈజ్ వెల్త్ అని. ఆరోగ్యం ఉంటే వెల్త్ సంపాదించవచ్చని. కానీ ఇది అందరికీ సాధ్యమవుతుందేమో. ఒక స్థిరమైన ఆదాయం లేని ఒక రైతుకి హెల్త్ ఈజ్ వెల్త్ అనే మాట కంటే కూడా వెల్త్ ఈజ్ హెల్తే ముఖ్యమవుతుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఒక 6 లక్షల ఆదాయం పోగొట్టుకునే రైతుకి ఆర్గానిక్ వచ్చినప్పుడు కనీసం దాని ఒక 4 లక్షల వరకన్నా మనం తగ్గించగలిగితే మనం సక్సెస్ అవుతాం. దీనికి ఏం చేయాలనే దాని మీద స్ట్రాటజీస్ ఇవ్వాలి రైతులకి.
ఏ స్ట్రాటజీస్కి వెళ్తే ఫార్మర్స్ ఆర్గానికంగా మనం తట్టుకోగలము, నిలబడగలము అనేసి. ఇది కూడా ఒకసారి గమనించండి. మీకు దేనిలో కూడా మీకు పర్సంటేజీలు చూడండి ఎలా ఉంటాయన్నీ, అతి తక్కువ పర్సంటేజీలు ఉంటాయి. సమయం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పండి, రైతులు ఆర్గానికంగా ఒక పొటాష్ ఇవ్వాలంటే ఒక చెట్లకి, ఏ చెట్లకైనా అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ ఏదైనా అనుకోండి, పొటాష్ ఎందులో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఎవరైనా ఇక్కడ వచ్చిన వాళ్ళందరిలో. మనకి మినిమం 20 to 40% పొటాష్ ఉంటే కానీ ఏ పంటలైనా కూడా మనం అనుకున్నంత ఈల్డ్ కానీ క్వాలిటీ కానీ రాగలవు. ఆర్గానికంగా పొటాష్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? టైం లేదు, ఎవరైనా తొందరగా చెప్పండి. ఎగ్జాక్ట్లీ, ఏదైనా బర్నింగ్ యాష్. ఎగ్జాక్ట్లీ. ఇది అనేది పాతకాలంలో మనం కట్టెల మీద వంటలు చేసాం కాబట్టి ఆటోమేటిక్గా బూడిద 3 రకాలు, ఫ్లై యాష్ కూడా దొరుకుతుంది, ఇంట్లో వంటలు చేసుకునేది ఒక యాష్ దొరుకుతుంది, వుడ్ యాష్ అంటే కట్టెలు కాల్చిన ద్వారా యాష్ దొరుకుతుంది. ఈ మూడిట్లో కూడా తేడా ఉంటుంది. ఈ మూడిట్లో ఏంటంటే ఫ్లై యాష్లో తక్కువ ఉంటుంది పొటాషు, వంటల ద్వారా వచ్చిన యాష్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, వుడ్ యాష్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి బూడిద పూర్తిగా అంతరించిపోతున్న పరిస్థితుల్లో అప్పుడు ఈ బూడిదని ఈవెన్ పందిరి మీద కూడా చల్లేవాళ్ళు. ఆ పొటాష్ ఇప్పుడు అందుబాటులో రావాలంటే కొన్ని వేల ఎకరాల్లో, లక్షల ఎకరాలలో పంటలు చేసేటప్పుడు కిచెన్ గార్డెన్స్లో ఆర్గానిక్ని అడ్వైజ్ చేస్తుంటాను అందరికీ. ఇది పైన టెర్రస్ గార్డెన్స్కి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అదే రైతులకి అంత భారీ స్థాయిలో అందుబాటులో రావాలంటే ఇది వీలు కాదు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఏంటి? ఇలాంటివి అద్భుతంగా నేను కడప జిల్లాలో, అనంతపురం జిల్లాలో రైతుల దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, వాళ్ళొక అరటి చెట్టుని పెరిగిన తర్వాత గెల కోసిన తర్వాత ఒక 8 అడుగుల్లో చెట్టుని కట్ చేస్తారు. ఎక్కడైతే పక్క నుంచి పిలకలు వస్తుంటాయో ఈ పిలకల్లో మంచి పిలక నెలిక చేసిన తర్వాత ఇంకా దాన్ని తీసివేయరు. ఆ బోధ నుంచి వచ్చే పొటాష్ అంతా కూడా చెట్టు పీల్చుకొని పెరిగేంత వరకు ఆ బోధ అలాగే ఉంటుంది. బోధ అలాగే ఎండిపోతూ వస్తుంది. అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత మాత్రమే దాన్ని కట్ చేస్తారు. ఇలాంటి బ్యూటిఫుల్ ఇంటర్వెన్షన్స్ రైతులకు ఎంతో నాలెడ్జ్ ఉంది. దీన్ని అందరికీ డిస్పర్స్ చేయాలి. ద సెకండ్ ఇంజనీర్ ప్రసాద్ అని కూడా ఉన్నారు ఏలూరులో అన్నమాట. ఇంజనీర్ ప్రసాద్ ఇది ఎవరో 70-80 నుంచి అంటున్నారు కానీ ఎవరు పరిశోధించలేదు. ఆయన ప్రయత్నం చేశాడు. ఏం చేశాడంటే, మన ఆయిల్ పామ్ గెలలు కోసిన తర్వాత ఆ గెలల నుంచి కూడా సీడ్స్ తీసి మన ఆయిల్ తీసిన తర్వాత ఆ మిగిలిన బంచెస్ ఉంటాయి కదా, ఆ బంచెస్ని కాల్చిన తర్వాత ఆ కాల్చిన వచ్చిన బూడిదని తెచ్చి తన ఆయిల్ పామ్ తోటలో, నిమ్మ తోటలో, అన్ని తోటలకు వాడిన తర్వాత మేము దాన్ని టెస్టింగ్ చేసి పరిశోధిస్తే ఆ బూడిదలో 22% పొటాష్ ఉంది. ఈ ప్రూవెన్ ఫ్యాక్ట్ని శాస్త్రజ్ఞులు పరిశోధించి ప్రతి ఒక్కరు రైతులు తెలియజేయగలిగితే ఎన్నో వేల ఎకరాల్లో ఆయిల్ తోటలు ప్రమోట్ చేస్తున్నాం. ఎంతో వేస్ట్గా పోతుంది. దీని అంతటిని కూడా మనం తీసుకొచ్చి ఫార్మర్స్కి సప్లై చేయగలిగితే ఈ పొటాష్ 22% దొరికేది నాకు తెలిసి ఇంకా దేనిలో కూడా లేదు మనకి.